భద్రాచలం ఆలయ ఇవోపై దాడి ఇప్పటిదాకా చూసుకున్నాం. ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గరికి పోదాం. జీవో 49ని నిలిపివేయండి ఆదివాసీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ చేస్తూ ఉన్నారు, గరం అవుతా ఉన్నారు. లేకపోతే స్థానికంగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం. త్వరలో సీఎంను కలవనున్న మా ఎమ్మెల్యేలు మంత్రులు. దీనిపై ఇప్పటికే 3 మంత్రుల కీలక నిర్ణయం. ఈ జీవోకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన. ఇప్పటికే మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు. అధికార కాంగ్రెస్ పార్టీలో జీవో 49 పెద్ద సమస్యగా మారింది. ఆ జీవోను వెంటనే నిలుపుదల చేయాలని కాంగ్రెస్లోని ఆదివాసీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. వివాదాస్పదమైన ఆ జీవోను నిలుపుదల చేయకపోతే స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకోసం ఆయన్ను అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తున్నది. గత వారం సెక్రటరియట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. 49 జీవో వల్ల స్థానిక ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందులు, స్థానికంగా ఆదివాసీలు చేస్తున్న ఆందోళనపై ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జీవోను మీరు పక్కన పెట్టాలని కోరుకుంటుండ్రు. ఆ జీవో వస్తే ఆదివాసులందరూ ఖతమయ్యే ఆస్కారం ఉన్నది. వాళ్ళ భూములు రావు, మన్ను రావు, మశానం రాదని ఆ చర్చ జరుగుతుంది. దీని ద్వారా కంప్లీట్గా కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు మద్దతు తెలిపిన నేపథ్యంలో వీళ్ళు అలర్ట్ అయినారు. అంటే ఏదైనా ఒక పోరాటం చేస్తేనే నిన్ను గుర్తించుతుంది. అది ప్రభుత్వమైనా ప్రజానికమైనా. ఏ పోరాటం లేదు, నాకెందుకులే, నేను బాగానే ఉన్నా కదా అని ముందుకెళ్తే ఎవడో నిన్ను గుర్తించడు. ఆ పోరాటంలో మళ్ళీ నిజాయితీ ఉండాలి. ఉత్తుత్త పోరాటం చేసి డబ్బులు సంపాదించే పోరాటం చేస్తే ఏముండదు. స్వార్థపూరిత పోరాటాలు చాలామంది చేస్తూ ఉన్నారు. పోరాటమే ముందు వాట్సాప్ పోరాటం, యూట్యూబ్ పోరాటం అంతే ఉంటుంది. బయట ఏ పోరాటం లేదు. వెనకాల మొత్తం పైసల పోరాటమే. ఇక